ముందు మా సత్యాన్నని కాదు, నన్ను అరెస్ట్ చేయి. లేదు, నన్ను అరెస్ట్ చేయి. నన్ను అరెస్ట్ చేయి. సత్యానికి నువ్వు కాదు కదా, ఇంకెవ్వరూ సంకెళ్ళు వేయలేరు. మేడం, వాడే మేడం. వెళ్ళండి మేడం, వెళ్ళండి మేడం. దేవుడా దేవుడా, నువ్వే కాపాడాలయ్యా. సత్య, నీకోసం పులొచ్చింది. నా పేమెంట్ నాకు ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను. పులి మంజు. అదేంటి పులి మేడం ఇలా వచ్చారు? నువ్వు ఈ దందాలు ఆపవా? ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, డబ్బులు లాక్కోవడం, బెదిరించడం, ఇదే పనా నీకు? మీరంటుంది నా గురించేనా? నేను అలాంటి పనులు చేయను. చాలు, నాకంతా తెలుసు. నువ్విక్కడికొచ్చి చేస్తున్న రౌడీజం గురించి కూడా తెలుసు. అందుకే నేను వచ్చాను. అంటే ఏం చేస్తారు మేడం? కొంపతీసి మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. అబ్బో, పులి మేడం వేట షురూ చేసినట్టున్నారు. ఓహో, పులి మేడం నా చేతికి సంకెళ్ళు వేస్తానని శపథం చేశారు కదా, అందుకోసం వచ్చారా? సరే, సంకెళ్ళు వేయండి మేడం. మీ చెయ్యిలా ఇవ్వండి. అయినా నన్ను పులిలా వేటాడి అరెస్ట్ చేసి అలా చూస్తారే, ధైర్యంగా మీ స్టేషన్కి తీసుకెళ్ళండి. పదండి వెళ్దాం. ఏమయ్యా, ఏడవటానికి పోలీస్ స్టేషన్కి వచ్చావా? సార్, మీరే నా బంటిని వెతికి తీసుకురావాలి సార్. ఓ, మిస్సింగ్ కేసా? అవును సార్. ఎక్కడ తప్పిపోయాడు నీ కొడుకు? అది కూకట్పల్లిలో సర్కస్ పెట్టారని తెలిసి నేను మా వాడి కలిసి వెళ్ళాం. అంతే, ఆ జనాల్లో అంత బిజీలో నా నుంచి ఎటో వెళ్ళిపోయాడు సార్. మీ అబ్బాయి ఎలా ఉంటాడు? తెల్లగా అందంగా ఉంటాడు సార్. వయసు ఎంత? 56 సార్. నీది కాదయ్యా, మీ వాడిది. 2 సంవత్సరాలు సార్. అంత చిన్నపిల్లవాడిని ఎలా వదిలేసావయ్యా? అప్పటిదాకా ఎత్తుకుని ఉన్నాను సార్. నా దురదృష్టం ఏంటో. ఏడవకయ్యా బాబు, నేను నీ కొడుకుని తీసుకొస్తానులే. సార్, వాడికి అన్నం నోట్లో పెడితే కానీ తినాడు సార్. ఎక్కడున్నాడో ఏంటో. కొడుకుని కనగానే సరికాదయ్యా, వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. సార్, వాడిని కన్నది నేను కాదు సార్, వాళ్ళ అమ్మ. కన్నది వాళ్ళ అమ్మేనయ్యా, నాన్నవి నువ్వే కదా. సార్, వాడి నాన్న నేను కాదు సార్. అంటే నువ్వు పెంపుడు తండ్రివా? ఆల్మోస్ట్ అంతే సార్. సర్లే, నీ కొడుకు ఆనవాళ్ళు చెప్పు. తెల్లగా ఉండే నా బంటిగాడికి అక్కడక్కడ నల్ల మచ్చలు ఉంటాయి సార్. ఏంటి మచ్చలా? సరే, ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పు. చెవుల దగ్గర, ఆ పొట్ట కింద, ఇంకా వీపు మీద, కాళ్ళకి. సరే,
మీ ఓడి ఫోటో ఏమైనా ఉందా? ఫోటోనా? ఫోటో ఏమి లేదు సార్. ఏమయ్యా, నీ కొడుకంటే ప్రాణం ఉంటున్నావు. అంత చిన్నోడికి కనీసం ఫోటో కూడా లేకపోతే ఎలా అయ్యా? అసలు మేము ఎలా వెతకాలి? ఏమో సార్, మీరు వాడిని వెతికి పట్టుకుంటేనే మా ఆవిడ నన్ను ఇంట్లోకి రానిస్తుంది సార్. మీ వాడి హైట్ ఎంత? వాడంత హైట్ ఉండడు, వెడల్పు ఉంటాడు. ఏంటి వెడల్పా? పిల్లలు వెడల్పు ఉండడం ఏంటి? వాడు పిల్లోడు కాదు సార్, పెద్దోడే. 2 ఏళ్లకే పిల్లోడు పెద్దోడు ఎలా అవుతాడయ్యా? ఆ బ్రీడ్ అంతే సార్. బ్రీడా? నీ కొడుకని నువ్వు అంటున్నది కుక్కనా? అవును సార్, నా డాగి అంటే నాకు ప్రాణం సార్. మీరు ఎలాగైనా వెతికి పెట్టాలి సార్. లేరా లే. ఇక్కడ మనుషులు పోతేనే దిక్కులేదు గాని నీ కుక్కను వెతికి పెట్టాలా? హలో సార్, నా డాగి అంటే నాకు చాలా ప్రాణం సార్. మీరే ఎలాగైనా వెతికి పెట్టండి సార్, ప్లీజ్ సార్. రేయ్, మాకంత తీరిక లేదు. నీ కుక్క చెత్త కుప్పల దగ్గర ఉంటుంది, వెళ్ళి వెతుక్కో, వెళ్ళు. ఎంతసేపు టైం వేస్ట్ చేశాడు నాదంతా. బాబాయ్, కుక్కనంట వెతికి పట్టుకోవచ్చు కదా. ఊరుకో అమ్మా, నువ్వు కూడాను. ఇవాళ మీ వల్ల స్టేషన్కి వెళ్తున్నాను. స్టేషన్ చూడబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది పులి మేడం. ఏది మీ జీప్? జీప్ కూడా తీసుకురాలేదా? మీరొక్కరేనా వచ్చింది? నువ్వు పెద్ద డాన్వి, నీకోసం కాన్వెంట్ జీపులు, బెటాలియన్ పోలీసులు వస్తారు. పులి మంజునే ఒక బెటాలియన్తో సమానమని పంపించలేదనుకుంటా. నేను వెహికల్ తెప్పిస్తాను. నువ్వు ఫోన్ వాడడానికి వీల్లేదు. ఏంటి మేడం? అదంతా నీకు చెప్పే అవసరం లేదు. రా రా. మేడం మేడం మేడం, ఇది అన్యాయం మేడం. మేడం, మీ బైక్ మీద నన్ను తీసుకెళ్తారా? బాగోదు మేడం, కనీసం ఆటోనైనా పిలిపించండి. మేడం, అరవకుండా బైక్ ఎక్కు. ఓకే ఓకే. ఇప్పుడు బైక్ ఎలా ఎక్కడం? ఒక్క నిమిషం. ఆగు, కీ ఎందుకు తీస్తున్నావు? ఏంటి మేడం, చంపేస్తారా ఏంటి? తప్పించుకుని పారిపోదామనా? పారిపోవడమా? పులి మేడం, ఈ సత్య గురించి మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? నీ గురించి తెలిసే కదా అరెస్ట్ చేసింది. నేను మీతో రావాలి కదా మేడం. ఒక్క నిమిషం.